ఇదేంటి స్వీట్ షాప్ ముందేసుకొని కూర్చున్నారనుకుంటున్నారా? అదేం కాదండి. ఇవి నేను ఇంట్లో చేసిన లడ్డూలివి. ఈ లడ్డూలు చేయడానికి నాకు మోర్ దెన్ 3 అవర్స్ పట్టింది. ఎందుకంటే దీంట్లో నేను మోర్ దెన్ 26 ఇంగ్రీడియెంట్స్ ఏసి ఈ లడ్డూలని జేశాను నేను. దీంట్లో 2 రకాల మిల్లెట్ పిండి, దీంట్లో కొన్ని సీడ్స్ ఏసినాను. లైక్ సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి కొన్ని సీడ్స్ ఏసినాను. కొన్ని నట్స్ ఏసినాను. లైక్ బాదాము, కాజు ఇలాంటివి కొన్ని నట్స్ ఏసినాను. అలాగే కొన్ని స్పైసెస్ ఏసినాను. లైక్ ఇలాచి, డ్రై జింజరు ఇలాంటివి కొన్ని స్పైసెస్ ఏసినాను దీంట్లో. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏసినాను. లైక్ ఖర్జూరు, అంజీరు ఇలాంటివి కొన్ని ఏసినాను. దీంట్లో చక్కెర వేయలేదు. చక్కెర బదులు నేను తాటి బెల్లం ఏసినాను. మామూలు షుగర్ కేన్‌ది గాకుండా తాటి బెల్లం ఏసినాను దీంట్లో నేను. మామూలు బెల్లం కన్నా తాటి బెల్లం చాలా హెల్తీ గాబట్టి, తాటి బెల్లం ఏసినాను దీంట్లో. అలాగే దీంట్లో నేను ఫ్రెష్ ఆమ్లా గూడా వేసినాను. ఆమ్లాని గ్రైండ్ జేసి వేసినాను. స్పైసెస్‌ని గ్రైండ్ చేసుకొని, తర్వాత పిండిని నెయ్యిలో వేయించుకోవడము, అలాగే నట్స్‌ని గ్రైండ్ చేసుకోవడము, ఇవన్నీ రెడీ జేసుకున్నాక లడ్డూలు గట్టడానికి నాకు కనీసం 3 అవర్స్ పట్టింది. ఈ లడ్డు వెయిటొచ్చి కనీసం 3 కేజెస్ ఉన్నది. దీని వెయిట్ మోర్ దెన్ 3 కేజెస్ వరకున్నది. ఈ లడ్డూలని గాజు సీసాలో లేక స్టీల్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటది. ఒక లడ్డుని కట్ చేసి చూపిస్తాను మీకు. లోపల ఎంత సాఫ్ట్‌గా ఉన్నదో చూడండి. చాలా సాఫ్ట్‌గా ఉన్నది.